యెరూషలేములో బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. దేవదూత వచ్చి ఆ యొక్క బెతెస్దా ఆ కోనేరులో నీళ్ళని కదిలించినప్పుడు అక్కడ అనేకమైనటువంటి రోగులు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, పక్షవాత రోగులు, కుష్ఠవ్యాధులు, అనేక మంది రోగులు ఆ యొక్క నీళ్ళని దేవదూత వచ్చి మెసిరించినప్పుడు ఎవరైతే ఆ నీళ్ళలో స్పాట్లా మొదటిగా దిగుతారో వాళ్ళ రోగము ఎట్టి రోగమైనా కానీ కూడా పోతుంది, బాగుపడుతున్నారు. అయితే ఈ 38 సంవత్సరాలతో బాధపడుతున్నటువంటి ఈ పక్షవాత రోగి చూస్తున్నాడు. కానీ ఆ దేవదూత వచ్చి ఆ నీళ్ళని మెసిరించినప్పుడు, కదిలించినప్పుడు ఈ పక్షవాత రోగిని నీళ్ళలో దించడానికి ఎవ్వరూ లేక పాప 38 సంవత్సరాల నుంచని ఆ కోనేటి దగ్గరనే ఉండిపోతున్నాడు. కానీ ఒకరోజు ఆ స్థలంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అప్పుడు మా పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర వెళ్ళి అడిగినప్పుడు, ఏంటి ఇక్కడ ఇలా ఉన్నానంటే, అయ్యా నేను పక్షవాతంతో 38 సంవత్సరాలతో ఈ రోగంతో పడి ఉన్నాను. దేవదూత వచ్చి ఈ కోనేటి నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిలో ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధి గలవైన బాగుపడిపోతున్నారు. కానీ ఆ సమయమున దేవదూత వచ్చి ఆ నీళ్ళను మెసిరించినప్పుడు నన్ను కోనేటి దించడానికి ఎవరు సహాయం లేక నేను ఈ విధంగా 38 సంవత్సరాల నుంచని ఈ కోనేటి దగ్గరనే ఉండిపోతున్నాను అని యేసుప్రభుతో చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, నీవు బాగుపడాలని కోరుకుంటున్నావా అని అన్నప్పుడు, అవును ప్రభు నేను బాగుపడాలని కోరుకుంటున్నా అన్నప్పుడు యేసయ్య ఒకే ఒక మాట చెప్పిండు, లేచి నీ పరుపు నెత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పగానే తక్షణమే తన కాళ్ళలో, తన శరీరంలో, దేహంలో శక్తి పూనుకొని దిగ్గున లేచి తన పరుపు నెత్తుకొని దేవుణ్ణి స్తుతించి మరి ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం.